వెల్కమ్ టు న్యూస్ ఇండియా 29. ప్రతి వారం తెలంగాణ ప్రాంతంలో జరిగే రాజకీయాలపై స్పెషల్గా ఒక విశ్లేషణ అందిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు 2024 సంవత్సరంలో ఉన్నాము. గడిచిన వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరిగిన విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా రాజకీయ విశేషాల గురించి ఫోకస్ చేస్తే హైడ్రా ఎక్కువగా ఫోకస్ అయింది, వార్తల్లో నిలిచింది తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే హైడ్రా వల్ల చాలామంది పేదల ఇల్లులు, మధ్యతరగతి ఇల్లు, అదేవిధంగా బడాబాబుల ఇల్లు కూడా కూల్చడం జరిగింది. బడాబాబుల ఇల్లు గురించి ఎవరు మాత్రం డిస్కస్ చేయట్లేదు. ప్రస్తుతం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ షాప్స్ కానీ, గోడౌన్స్ కానీ, అదేవిధంగా మూసి పరివారిక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇల్లు కూల్చడము, అదేవిధంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అందిస్తామన్న వాళ్ళు ఒప్పుకోకపోవడము, ఒక్కొక్క ఇంట్లో 10 మంది 15 మంది ఉన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళకి సరిపోకపోవడం, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. హైడ్రా పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వేరకు అరికట్టాలని ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయింది ఈ వారంలో. అయితే వీళ్ళకు ఏడ్జ్ ఎక్కడ వచ్చిందంటే కొండా సురేఖ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ తరఫున వచ్చిన రఘునందన్ రావు పూలదండ వేయడంతో ఆ పూలదండ వేసిన ఆ ఫోటో తీసి కొందరు కేటీఆర్కి అనుకూలమైన మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడము, ఆ విషయాన్ని కొండా సురేఖ బయటపెట్టి మీడియా ఎదురుగానే కన్నీటి పర్యంతం అవడం కొంచెం కాంగ్రెస్కి ఎడ్జ్గా అనిపించింది. అయితే దాని తర్వాత కేటీఆర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం అంబర్పేటలో జరిగింది. ఇక్కడ వరకు ఓకే, పర్వాలేదు, ఇది ఒక విధంగా కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్తున్నట్టే అనిపించింది. కాకపోతే ఇక్కడ జరిగిన ఇంకో విషయం ఏంటంటే సడన్గా కొండా సురేఖ కేటీఆర్పై విమర్శలు చేశారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమని. కొండా సురేఖ కేటీఆర్పై చేసిన కామెంట్స్పై మాత్రం కొంచెం రెస్పాన్స్ అనేది అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే కొండా సురేఖకు వ్యతిరేకంగానే బయట ప్రజలు కానీ మీడియా సంస్థలు కానీ మాట్లాడుతున్నాయి. దానికి కారణం ఈ విషయం పైన నాగార్జున అదేవిధంగా సమంత కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మా జోలికి రావద్దని చెప్పేసి వీళ్ళు కొండా సురేఖకు చురకలు అంటించడం కూడా జరిగింది. అదేవిధంగా కొండా సురేఖపై కేటీఆర్ లీగల్గా అప్రోచ్ అయ్యారు. లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఏ విధంగా చూసినా కానీ ఈ వారం రోజుల్లో ఒక నార్మల్గా కాంగ్రెస్కు అనుకూలంగా ఏమీ లేదు. బీఆర్ఎస్కి మాత్రం కొంచెం ఎడ్జ్ వచ్చిన మాట వాస్తవమే. ఇది చూడాలి. ఇంకా నెక్స్ట్ వీక్లో ఎలా ఉంటుందో తెలంగాణ రాజకీయాలు అనేది అబ్జర్వ్ చేద్దాం.